జనరలీ మహిళలు ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ అనేది చాలా ఉంటుంది అనమాట. మెన్ లాగా కాకుండా ఫీమేల్స్లో ఒక ఫిక్స్డ్ ఏజ్ అంటూ పర్ఫెక్ట్గా ఫిక్స్డ్ ఏజ్ అని చెప్పలేము. కాకపోతే ఆల్ ద స్టడీస్ సే దట్ ఆఫ్టర్ 35 ఆఫ్టర్ 36 ఆఫ్ ఇయర్స్ మీ ఫర్టిలిటీ ఛాన్స్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మీ ఎగ్ నెంబర్స్ తగ్గిపోవచ్చు, లేదా మీకు రిప్రొడక్టివ్ డిజీజెస్ ఏమైనా రావచ్చు, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అండ్ ఈవెన్ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 36-37 ఇయర్స్ డిక్రీజ్ అవ్వచ్చు. ఈ అన్ని కారణాల వల్ల, బట్ మెయిన్ థింగ్ ఈజ్ యువర్ ఏజ్. సో ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ డిక్లైన్ అనేది 35-36 ఇయర్స్ తర్వాత చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సపోజ్ వైఫ్ ఏజ్ గురించి మాట్లాడదామండి. ఇఫ్ ద వైఫ్ ఇస్ 33 ఇయర్స్ ఏజ్, హస్బెండ్ 34 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు. సో మరి వీళ్ళు ఎప్పుడు ఫర్టిలిటీ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి అనేది క్వశ్చన్. సో దీంట్లో జనరల్లీ మనం కపుల్కి మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్కి వదిలేస్తాం. సో 1 ఇయర్ వీ గివ్ దెమ్ టైమ్ టు కన్సీవ్ న్యాచురలీ విదౌట్ యూజింగ్ కాండమ్స్ ఆర్ విదౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్ పిల్స్. న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఫర్టైల్ డేస్లో వీ లీవ్ దెమ్ ఫర్ 1 ఇయర్. దట్ ఈస్ ఫర్ విమెన్ లెస్ దెన్ 35 ఇయర్స్. అదే 35 ఇయర్స్ దాటిన వాళ్ళైతే 1 ఇయర్ ఇస్ టూ లాంగ్ ఫర్ దెమ్, బికాస్ ఎగ్ నంబర్స్ డిక్లైన్ అవుతాయి. కాబట్టి 35 పైన ఉన్న వాళ్ళు ఓన్లీ 6 months ఆఫ్ న్యాచురల్ ఇంటర్ కోర్స్ ట్రై చేసుకొని దెన్ వీ ఆస్ దెమ్ టు కన్సల్ట్ ద ఫర్టిలిటీ డాక్టర్. అండ్ ఇఫ్ యు ఆర్ మోర్ దెన్ 40, బికాస్ లేట్ మ్యారేజెస్ ఆర్ ఆన్ ద రైజ్ నౌ, if you are more than 40, you only have 2 to 3 months of time to conceive naturally, and then immediately consult your fertility doctor. So again I will repeat, less than 35 years ఉన్న వాళ్ళు 1 year టైం ఇస్తాం, more than 35 to 40 మధ్యలో ఉన్న వాళ్ళకి 6 months టైం ఇస్తాం, అండ్ more than 40 ఉన్న వాళ్ళకి just 2 to 3 months టైం. ఉమెన్ ఫర్టైల్ పీరియడ్ ఎలా క్యాల్కులేట్ చేసుకుంటారంటే, జనరల్లీ ఒక సైకిల్లో మీకు 28 to 30 days సైకిల్ ఉన్నట్టయితే 14th or 15th డే విల్ బీ యువర్ ఓవ్యులేషన్ డే. అంటే మీది 1 month సైకిల్ ఉన్నట్టయితే సెంటర్, సో 14th or 15th డే ఈజ్ యువర్ సైకిల్. అలా అని చెప్పి ఓన్లీ దట్ సింగిల్ డేనే ఇంటర్ కోర్స్ అవ్వాలా? డెఫినెట్లీ నో, అది సరిపోదు. ప్రీవియస్ మీ 14th డే నుంచి ముందు ఒక 2-3 days అండ్ 14th డే తర్వాత ఇంకొక 2-3 days, బికాస్ కొంతమందికి ముందే ఓవ్యులేషన్ కావచ్చు, ఇంకొంతమందికి తర్వాత ఓవ్యులేషన్ కావచ్చు. సో దట్ హోల్ జనరలీ మనం ఏం చెప్తాం, 10th డే to 18th డే కలిసి ఉండటం ఫర్టైల్ విండో అని అంటాము. సో ఈ టైంలో కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ద హైయెస్ట్. డెఫినెట్లీ ఐ వుడ్ సే స్ట్రెస్ ఇంపాక్ట్ చేస్తుందండి ఫర్టిలిటీ, బికాస్ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టిసాల్ హార్మోన్ కానీ, అడ్రినలిన్స్ కానీ, దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ హార్మోన్స్. సో మీ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఓవ్యులేషన్ రేట్, ఫర్టిలైజేషన్ రేట్, ఇంప్లాంటేషన్ కూడా, ఈవెన్ యూట్రస్ విల్ కాజ్ అబ్నార్మల్ కాంట్రాక్షన్స్ అనమాట. సో స్ట్రెస్ వల్ల మెన్ అండ్ విమెన్, మెన్లో స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరిట్లో ఫర్టిలిటీ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రెస్ ఈజ్ అ బిగ్ నో ఫర్ ఫర్టిలిటీ. స్లీప్ కూడా ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ ఇప్పుడు మన సిస్టమ్ వర్కౌట్ అవ్వకపోతే విల్ జస్ట్ డూ అ రీస్టార్ట్ బటన్. అలాగే ఫోన్లో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద ఫోన్, వీ స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ స్విచ్ ఇట్ ఆన్. అలానే బాడీ మొత్తం రిజ్యువనేట్ అయ్యి రిప్లెనిష్ అయ్యేది స్లీప్లో. సో ఎవ్రీ డే కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ గ్రోత్ హార్మోన్ కానీ, ఆల్ ద హార్మోన్స్ ఇన్ ద బాడీ, ఆల్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రిప్లెనిష్ అవుతాయి, అండ్ యువర్ బాడీ ఈజ్ గోయింగ్ టు బి రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఆల్ ద ఆర్గన్స్, ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అండ్ యువర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. సో స్లీప్ కంటిన్యూస్గా ఉండటం 6 to 7 hours చాలా ఇంపార్టెంట్. షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం కావచ్చు, బట్ మార్నింగ్ టైమ్ ఆర్ నైట్ టైమ్ వాట్ ఎవర్, కంటిన్యూస్ స్లీప్గా ఉంటేనే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 1 hour అక్కడిక్కడ పడుకున్నట్టయితే దీస్ హార్మోన్స్ విల్ బి డిస్టర్బ్టెడ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఉంది, కానీ ట్విన్సే ఎక్కువ పుడతారు లేదా ట్విన్సే పుడతారు అన్నది ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకనంటే మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మన సక్సెస్ రేట్స్ ఎక్కువగా చేసుకోవడానికి అట్ ఏ టైం 2 embryosని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో 2 embryos పెట్టడం వల్ల ఇఫ్ బోత్ ద embryos ఆర్ ఈక్వలీ గుడ్, దెన్ 2 ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ 80%
2 ఎంబ్రియోస్ ఇన్సర్ట్ చేసినా కూడా సింగిల్ ప్రెగ్నెన్సీస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ నో. ట్విన్ ప్రెగ్నెన్సీ కంటే సింగిల్ ప్రెగ్నెన్సీసే ఐవీఎఫ్లో ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ.